హాయ్ ఎవ్రీవన్. లీప్ యాప్లో కొత్తగా ట్రాన్స్ఫర్ అయినటువంటి హెడ్ మాస్టర్ యొక్క డీటెయిల్స్ అప్డేట్ చేసే విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా లీప్ యాప్ ఓపెన్ చేసి స్కూల్ లాగిన్ యొక్క క్రెడెన్షియల్స్ యూజ్ చేయాలి. యూజర్ నేమ్ డైస్ కోడ్ మరియు పాస్వర్డ్ ప్రీవియస్లీ స్కూల్ లాగిన్కి యూజ్ చేసిన పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ లాగిన్ అయిన తర్వాత యాప్ ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఓల్డ్ హెచ్ఎం నేమ్ కనిపిస్తుంది. స్కూల్ లాగిన్లో లాగిన్ అయిన తర్వాత టాప్ లెఫ్ట్ కార్నర్ 3 లైన్స్పై ప్రెస్ చేయాలి. మై ప్రొఫైల్పై ప్రెస్ చేయాలి. మై ప్రొఫైల్ ప్రెస్ చేసిన తర్వాత ప్రొఫైల్ డీటెయిల్స్ ఓల్డ్ హెచ్ఎం యొక్క మొబైల్ నంబర్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, సీక్రెట్ క్వశ్చన్ కనిపిస్తాయి. డీటెయిల్స్ను అప్డేట్ చేయడం కొరకు పెన్సిల్ ఐకాన్పై ప్రెస్ చేయాలి. డేటా అంతా కూడా ఎడిట్ చేయడం కోసము మొబైల్ నంబర్ను క్యాన్సిల్ చేయాలి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్ చేసి కొత్త హెచ్ఎం యొక్క మొబైల్ నంబర్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. క్యాలెండర్ సింబల్పై ప్రెస్ చేసి డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్పై ప్రెస్ చేసి కొత్త హెడ్ మాస్టర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను సెలెక్ట్ చేయాలి. ముందుగా ఇయర్ను సెలెక్ట్ చేయాలి. ఇయర్ను సెలెక్ట్ చేయడం కోసము ఇయర్పై ప్రెస్ చేయాలి. మనకు ఇయర్స్ కనిపిస్తాయి. ఇయర్ సెలెక్ట్ చేసి మంత్ యారో సింబల్పై ప్రెస్ చేస్తే చేంజ్ చేయవచ్చు. మంత్ను లెఫ్ట్ యారో, రైట్ యారో ఈ విధంగా మంత్ చేంజ్ చేసిన తర్వాత డేట్ సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఓకే బటన్పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ ఒక సీక్రెట్ క్వశ్చన్ సెట్ చేసుకుని దాని ఆన్సర్ను సెర్చ్ చేయాలి. ఫ్యూచర్లో పాస్వర్డ్ మర్చిపోయిన సందర్భంలో పాస్వర్డ్ను రీసెట్ చేయడం కొరకు ఒక సీక్రెట్ క్వశ్చన్ను సెర్చ్ చేయాలి. డౌన్ సైడ్ యారో ప్రెస్ చేసి మీరు ఒక క్వశ్చన్ను సెర్చ్ చేసుకుని ఆ క్వశ్చన్ తగ్గట్టుగా ఒక ఆన్సర్ను సెర్చ్ చేయాలి. ఆన్సర్ ఫర్ సీక్రెట్ క్వశ్చన్ వద్ద ఎంటర్ చేయాలి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసి సీక్రెట్ క్వశ్చన్ సెలెక్ట్ చేసి దాని యొక్క ఆన్సర్ను ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ బటన్పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ మనకు బాటంలో ఎంటర్ ఓటీపీ ఆప్షన్ రావడం జరుగుతుంది. మొబైల్ నంబర్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ ఓటీపీ సెక్షన్లో ఎంటర్ చేయాలి. ఓల్డ్ హెచ్ఎం మొబైల్ నంబర్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ ఓటీపీ సెక్షన్లో ఎంటర్ చేసిన తర్వాత అప్డేట్ డీటెయిల్స్పై ప్రెస్ చేయాలి. డేటా అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఓకేపై ప్రెస్ చేయాలి. డేటా అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చిన తర్వాత యాప్ను క్లోజ్ చేసి మరలా లాగిన్పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్పై ప్రెస్ చేయాలి. ఓల్డ్ పాస్వర్డ్ని కంటిన్యూ చేయాలనుకుంటే పాస్వర్డ్ను కంటిన్యూ చేయవచ్చు. సో లాగిన్పై ప్రెస్ చేయాలి. లాగిన్ అయిన తర్వాత కొత్తగా ట్రాన్స్ఫర్ అయిన హెడ్ మాస్టర్ యొక్క నేమ్ కనిపిస్తుంది. రైట్ టాప్ కార్నర్, టాప్ లెఫ్ట్ కార్నర్ 3 లైన్స్పై ప్రెస్ చేసి మై ప్రొఫైల్పై ప్రెస్ చేస్తే అప్డేట్ చేసినటువంటి డీటెయిల్స్ కనిపిస్తాయి. మొబైల్ నంబర్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్. బ్యాక్ ఆరోపై ప్రెస్ చేసి ఎగ్జిట్ ఓకే బటన్పై ప్రెస్ చేయాలి. పాస్వర్డ్ను చేంజ్ చేయాలనుకుంటే టాప్ లెఫ్ట్ కార్నర్ 3 లైన్స్పై ప్రెస్ చేయాలి. చేంజ్ పాస్వర్డ్పై ప్రెస్ చేయాలి. ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఒక కొత్త పాస్వర్డ్ను న్యూ పాస్వర్డ్ సెక్షన్లో ఎంటర్ చేసి సేమ్ పాస్వర్డ్ను కన్ఫర్మ్ పాస్వర్డ్ వద్ద ఎంటర్ చేయాలి. ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి
న్యూ పాస్వర్డ్ ఒక కొత్త పాస్వర్డ్ను ఎంటర్ చేసి సేమ్ పాస్వర్డ్ను కన్ఫర్మ్ పాస్వర్డ్ వద్ద ఎంటర్ చేసి సబ్మిట్ బటన్పై ప్రెస్ చేయాలి. పాస్వర్డ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ పాపప్ వస్తుంది. ఓకేపై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ యూజర్ నేమ్ వద్ద డైస్ కోడ్ ఎంటర్ చేసి కొత్తగా సెట్ చేసిన పాస్వర్డ్తో మీరు లాగిన్ అవ్వచ్చు. సో ఈ విధంగా లీప్ యాప్లో ట్రాన్స్ఫర్ అయినటువంటి హెడ్ మాస్టర్ యొక్క డీటెయిల్స్ను అప్డేట్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.